హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి గుమగుమలాడే గుత్తి దొండకాయ. అవునండి, గుత్తి దొండకాయ మసాలా కర్రీ చేసుకుంటే దొండకాయ కూర అస్సలు ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అది దొండకాయ అనే ఫీలింగ్ ఎక్కడా కలగనివ్వకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం. దీనికోసం ముందుగా ఫ్రెష్గా 1/2 కేజీ దొండకాయని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడిగిన దొండకాయల్ని ఆ చివర ఈ చివర కట్ చేసుకుని ఒకవైపే 4 చీరికలు కాకుండా ఒకవైపు మధ్యలోకి చీరి దానికి రివర్స్లో మళ్ళీ మధ్యకి చీరాలి. ఈ వీడియోలో చూడండి ఎలా కట్ చేసుకోవాలనేది. దొండకాయని ఒకవైపు నుంచి మధ్యగా చీరాం, దానికి రివర్స్లో వెళ్ళి మళ్ళీ మధ్యగా చీరాలి. అది ఇలా తీస్తే స్ప్రింగ్లా రావాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా గుత్తు ఒకవైపే గుత్తు రాకుండా ఈ విధంగా వచ్చేలా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత 3 లవంగాలు, 2 యాలకులు, అలాగే చిన్న దాల్చిన చెక్క, జాజి పువ్వు, చిన్న ఎండు కొబ్బరి ముక్కలు వీటిని వేసుకుని ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ లైట్గా ఇవి వేగిన తరువాత దీంట్లోకే మనం 3 స్పూన్ల ధనియాలని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల జీలకర్రను కూడా వేసుకుని కొద్దిసేపు రోస్ట్ చేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తరువాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ గసగసాలను కూడా యాడ్ చేసుకోవాలి. గసగసాలు వేసాక ఎక్కువగా వేగక్కర్లేదు, జస్ట్ ఆ వేడి మీద చిటపట్లాడతాయి. ఇప్పుడు తీసేసుకుని వీటిని చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలోకి 2-3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే దొండకాయలు మొత్తం ఇందులోనే ఫ్రై అవ్వాలి కాబట్టి. మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలని చల్లారబెట్టుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పొడిలాగా పట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం గుత్తిగా కట్ చేసుకున్న గుత్తి దొండకాయలను తీసుకుని బాగా కాగిన ఆయిల్లోకి వేసుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత కొద్దిగా ఇలా రోస్ట్ అవుతుంది కదా దొండకాయ, అలా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి. దొండకాయల్లోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలపాలి. ఈ ముక్కలకి సాల్ట్ అది బాగా పట్టి మనకి చప్పదనం లేకుండా అయితే ఉంటుంది. మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కూడా పెట్టుకుని వేయించుకోవాలి వీటిని. ఇందులో ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. లాస్ట్లో దించడానికి ఒక 5 మినిట్స్ ముందు మాత్రమే పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ అనేది మొత్తం లోపల బయట అంతా కూడా బాగా ఉడికి వేగుతుంది. వీడియోలో చూపించినట్లుగా వేగిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకుని సెపరేట్గా పెట్టుకోవాలి. వీటిని తీసేసాక మిగిలిన అదే ఆయిల్లో మనం ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ ఫ్రై అవ్వాక సన్నగా తరిగిన 2 టమాటాలని వేసుకోవాలి. మీడియం సైజు టమాటాలు అయితే 2, అదే కొంచెం పెద్ద టమాటా అయితే 1 సరిపోతుంది. టమాటా ముక్కలను కూడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్, టమాటాలు 80% కుక్ అయితే సరిపోతుంది, ఫుల్గా కుక్ అవ్వక్కర్లేదు. ఇలా వీటిని వేయించుకుని విడిగా తీసుకుని చల్లారబెట్టుకోవాలి. వేగింది సరిపోతుంది. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఓకే, లేకుంటే దీంట్లోకే కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుని ఇది మిక్సీ పట్టేటప్పుడు దీంతోపాటు పేస్ట్ పట్టేసుకుంటే మిక్సీలో వేసుకుని సరిపోద్ది. చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో ఆయిల్ ఉంటే ఓకే, లేకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మనం వేయించుకున్న దొండకాయ పీసెస్ని అలాగే పేస్ట్ పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని మొత్తం అంతా ఒకసారి అందులో యాడ్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిసేపు బాగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం దొండకాయ ముక్కలకి ఈ పేస్ట్ అంతా పట్టేదాకా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ దొండకాయలు వేసాము, ఉల్లిపాయలు వేయలేదు కాబట్టి కొద్దిగా సాల్ట్, పసుపు ఒకసారి వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. సాల్ట్ని మన రుచికి సరిపడినంతగా వేసుకోవాలి చెక్ చేసుకుని.
మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసుకుని పొడి చేసుకున్నటువంటి మసాలా దినుసులు పొడిని ఒక స్పూనున్నర వరకు యాడ్ చేసుకోవాలి. మనం కొట్టింది మొత్తం వేయక్కర్లేదు, ఒక స్పూనున్నర అయితే సరిపోతుంది. కొంచెం మసాలా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుని మరొకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కారం వేసాక ఒక 5 నిమిషాలు అంతా కలిసే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్రైలా ఇష్టపడే వాళ్ళు ఇప్పుడే దీన్నే మరొక 5 నిమిషాలు వేయించుకుని తీసేసుకోవచ్చు. కర్రీలా గ్రేవీ కావాలనుకుంటే మాత్రం ఇందులోకి ఒక చిన్న కప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. గ్రేవీ వద్దు మాకు ఫ్రైలా ఇలాగే ఇష్టం అనుకుంటే ఇందులో వాటర్ యాడ్ చేయకుండా మరొక 5 నిమిషాలు స్టవ్ పైన పెట్టి తిప్పుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత దీనిపై మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కరెక్ట్గా 10 నిమిషాలకైతే కూర రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం కర్రీ దించేసుకోవచ్చు. గుత్తి దొండకాయ కూర గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. గుత్తి వంకాయ కూర ఎంత ఇష్టంగా తింటారో ఒక్కసారి ఇలా గుత్తి దొండకాయ కూర చేసుకుని తింటే మాత్రం మళ్ళీ నార్మల్గా దొండకాయని చూస్తే భయపడరు, చాలా ఇష్టంగా తినేస్తారు ఇష్టం లేని వాళ్ళైనా. సో టేస్టీ. ఈ గుత్తి దొండకాయని ఓన్లీ రైస్లోకే కాదు, బిర్యానీలోకి, వెజ్ బిర్యానీకి సైడ్ డిష్గా, అలాగే రోటీస్లోకి చాలా టేస్ట్ ఉంటుంది. మనం మసాలాతో చేసుకున్నాం కాబట్టి సూపర్ టేస్ట్గా ఉంటుంది. దేనికైనా మీరు ట్రై చేయొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.